అందరికీ నమస్కారం. వీరిది కన్యా లగ్నం. లగ్నం రాహుకేతువుల యొక్క అక్షంలో స్థితి పొందింది. ఇది లగ్నపరంగా కనిపించేటువంటి మొదటి దోషం. రెండవ దోషం, లగ్నానికి రాశిలో ప్రథమ శ్రేణికి చెందినటువంటి నైసర్గిక పాపులైన వారి స్వ నక్షత్ర మండలాల్లో స్థితి పొందిన శని కుజుల యొక్క దృష్టి దోషం సోకింది. ఇది కొంత తీవ్రమైనదే. మూడవ దోషం, లగ్నాధిపతి అయిన బుధుడు దుస్థానమైన వ్యయభావాధిపతితో యుతి చెందటం. నాలుగవ దోషం, వారు అస్తంగత్వం చెందటం. శత్రుక్షేత్రంలో శత్రుక్షేత్రాధిపతితో యుతి చెంది ఉండటం. ఇవి కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలే లగ్నపరంగా. వీటన్నింటినీ క్రోడీకరించుకుంటే ఈ జాతకంలో అవయోగము, అరిష్టయోగము అనే రెండు లగ్న సంబంధిత అశుభయోగాలు ఏర్పడినవి అనే నిర్ధారణకు రావచ్చు. వీరి జాతకంలో బృహస్పతి తమ స్వక్షేత్రము, కేంద్రస్థానము అయిన చతుర్థంలో ఉండటం వల్ల పంచమహాపురుష యోగాలలో ఒకటైన బృహస్పతి గ్రహ సంబంధిత హంసమహాపురుష యోగం వీరి యొక్క జాతకంలో ఏర్పడింది. ఇది ఒక శుభయోగం. వీరు ఈ యొక్క మహాపురుష యోగ ఫలితంగా దీర్ఘాయుషును పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ హంసమహాపురుష యోగాన్ని ఏర్పరుస్తున్న గురువు పైన నైసర్గిక పాపులైనటువంటి శని కుజుల ఇరువురు దృష్టి దోషం ఉండటం జరిగింది. దీనివల్ల పంచమహాపురుష యోగ ఫలితాలు బహిర్గతం కావటము లేదా జాతకునికి అవి అనుభవంలోకి పూర్తిగా రావటంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. వీరి యొక్క సప్తమ భావ విషయానికి వస్తే, సప్తమ భావపరంగా వీరి జాతకంలో మనకి ప్రధానంగా 5 దోషాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది, సప్తమ భావము రాహుకేతువుల యొక్క అక్షంలో ఉండి సప్తమ భావంలో కేతువు స్థితి పొందటం. రెండవ దోషం, సప్తమ భావంలో దుస్థానమైన షష్టమ భావాధిపతి నైసర్గిక పాపి అయిన శని స్థితి పొందటం. మూడవ దోషం, సప్తమాధిపతికి నైసర్గిక పాపి అయిన శని యొక్క ప్రత్యేక దశమ దృష్టి దోషం కలగటం. నాలుగవ దోషం, సప్తమాధిపతికి దుస్థానమైన అష్టమ భావాధిపతి నైసర్గిక పాపి, ఈ లగ్నానికి కూడా పాపి అయిన కుజుని యొక్క సప్తమ దృష్టి దోషం కలగటం. ఐదవ దోషం, సహజకర్తకారకుడైన శుక్రుడు రాశిలో శని యొక్క దృష్టి దోషానికి గురి కావటము. నవాంశలో వీరు వివాహ ద్వేషి అయిన క్రూరుడైన రవితో యుతి చెందటం జరిగింది. ఇవన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటి గ్రహస్థితులు. సప్తమ భావంలో ఉన్న నైసర్గిక పాపగ్రహాలైన శనికేతువులు ఇరువురు కూడా సమిష్టిగా కలిగించేటువంటి వ్యతిరేక భావాలు దాదాపు 5 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఇటువంటి జాతకులు దీర్ఘకాలిక బంధాలు, స్నేహాలు, పరిచయాలు అనేటువంటి వాటిని ఏర్పరచుకోలేరు. రెండు, ఈ గ్రహాలు రెండూ కూడా జాతకునిలో తీవ్రమైన అసంతృప్తిని, విపరీత ధోరణి కలిగిన ఆలోచనలను, విరక్తిని, తీవ్రమైన అంతర్ముఖీనతను, ప్రతి విషయాన్ని తిరస్కరించడము లేదా కాదు అని వాదించటము. 3, ఈ జాతకుడి యొక్క ఆలోచనలు, ప్రవర్తన ఊహించలేనిదిగాను, సంఘ వ్యతిరేకంగానూ ఉండే అవకాశం ఉంటుంది.
నాలుగవది సాంప్రదాయ విరుద్ధమైన వివాహానికి ఎక్కువగా వీరు మక్కువ చూపటం జరుగుతుంది. ఇక ఐదవది అర్కస్థానగతే చంద్రై చంద్రస్థానగతే రవౌ హరేన్నాశో వృద్ధి లగ్నేన పాపే విశేషిత. అంటే రవి ఉన్న స్థానంలోనే చంద్రుడు ఉండటము, చంద్రుని రాశిలో రవి ఉండటము దుష్పరిమాణాలు కలగటానికి దారితీస్తుంది. దీనికి తోడు లగ్నే పాపే అంటే లగ్నంలో కనుక పాపగ్రహాలు ఉన్నట్లయితే లేదా లగ్నానికి పాపగ్రహ దృష్టి సంబంధం ఉన్నా ఈ దుష్పరిణామాల యొక్క తీవ్రత చాలా విశేషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని అర్థం. వీరి జాతకంలో రవి ఉన్న స్థానంలోనే చంద్రుడు ఉన్నారు, రవి చంద్రుని రాశి అయిన కర్కాటకంలోనే ఉన్నారు, లగ్నంలో నైసర్గిక పాపగ్రహం స్థితి పొందటం, లగ్నానికి నైసర్గిక పాపగ్రహాలైన శని కుజుల దృష్టి ఉండటం మనం చూడవచ్చు. దీన్ని హంత యోగము అని పరిగణిస్తారు. ఇది ఒక అశుభయోగము. దీని ప్రభావం చేత జాతకుడు క్రూరినిగా కొన్ని సమయాల్లో ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా లేదా శారీరకంగా దాడి చేయటము ఇతరులపైన లేదా తనకు తాను హింసించుకోవటం జరుగుతుంది. ముందు వెనుక ఆలోచించకుండా, తన పరిధి ఏమిటో తెలుసుకోకుండా తొందరగా ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామి అవుతాడు. పంచమాధిపతి శని సప్తమంలో ఉండి సప్తమాధిపతిని వీక్షించటం దీనికి మరింత దోహదం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీరి వైవాహిక జీవితం సుస్థిరంగా సాగే అవకాశాలు కొంత తక్కువ. వీరికి ప్రస్తుతానికి వివాహం అయి ఉండకపోవచ్చు, అయినా తొందరపాటుతనంతో వీరు ఆ బంధానికి దూరం కావచ్చు. శని సప్తమంలో ఉండి సప్తమాధిపతిని వీక్షించటము, సప్తమాధిపతికి కుజ దృష్టి ఉండటం వల్ల ఈ జాతకుడు సాంప్రదాయేతర వివాహంతో పాటు మతాంతర లేదా కులాంతర వివాహాలపైన కూడా మక్కువ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దశమ భావ విషయానికి వస్తే మనకి ప్రధానంగా 2 తీవ్రమైన అభ్యంతరాలు కనిపిస్తాయి వీరి జాతకంలో. వాటిలో మొదటిది అష్టమాధిపతి ఈ లగ్నానికి అత్యంత అవయోగకారకుడైన కుజుడు దశమ భావంలో స్థితి పొందటం. ఇది త్రికమేకాదశ స్థితి అవుతుంది. దీని ప్రభావం చేత అనుకోని ఇబ్బందుల వల్ల, ప్రమాదాల వల్ల, అనాలోచిత చర్యల వల్ల జాతకుడు సామాజిక ఔన్నత్యాన్ని, హోదాన్ని కోల్పోతాడు. జీవిక కష్టమవుతుంది. అయితే దశమం ఉపచయ రాశి, అందున్న కుజుడు నైసర్గిక పాపి. నైసర్గిక పాపులు ఉపచయ రాశుల్లో శుభ ఫలితాలు ఇస్తారు అనేటువంటిది ఒక శాస్త్రవచనం. అయితే ఈ కుజుడు ఇక్కడ వీరు అత్యధిక దిగ్బలాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ కుజుడు ఈ లగ్నానికి విశేష అవయోగ కారకుడు కావటం జరిగింది. కానీ ఒక సుగుణం, ఈ దశమ భావానికి దశమ భావంలో ఉన్న కుజునికి కూడా గురువు యొక్క సప్తమ దృష్టి ఉండటం, ఇది చాలా సంతోషకరమైన అంశము. నవాంశలో కూడా దశమాధిపతి అయిన బుధుడు గురువుతో యుతి చెందటం జరిగింది. ఇది శుభ పరిణామము. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా వీరు ఆర్థిక రంగము, విద్య, కమ్యూనికేషన్స్ ఇత్యాది రంగాల్లో వృత్తిని నిర్వహించేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండవ అభ్యంతరం వ్యయాధిపతి అయిన రవి లాభభావంలో ఉండటం. ఇది ద్విద్వాదశ స్థితి అవుతుంది.
దీని ప్రభావం చేత ఈ జాతకుడు శ్రమరహితమైన ఆదాయాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాడు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తి జీవితంలో ఒడిదుడుకులు కొంతమేరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం.